నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. నారా రోహిత్ తీసిన ఒక 2-3 సినిమాలే, కాకపోతే మంచి పేరు అయితే తెచ్చుకున్నారు. ఆయన మంచి ఆర్టిస్ట్గా కూడా గుర్తింపు పొందారు. ఆ తర్వాత మనం చూస్తే ఆయన కొంచెం బాగా బరువు పెరిగినట్టుగా, సో హీరోకి కాస్త కష్టమే అన్నట్లుగా ఈ వార్తలు కూడా వచ్చాం. బట్ చాలా రోజుల నుంచి ఆయన కనిపించడం లేదు కూడా. అయితే ఇప్పుడు నారా రోహిత్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ అంటున్నారు. ఎందువల్ల? యాక్చువల్గా మొన్న శత జయంతి వేడుకల తర్వాత ఈయన ఎందుకు రాలేదు అనేది ప్రధానంగా మనకు వినిపించింది. ఆ తర్వాత ఈయన అందుకే రాలేదు, ఈయన ఇందుకే రాలేదు అని చెప్పేసి ఇంకో వార్త. ఇంకొక ఆయన వచ్చేసి నేను పిలవడానికి వెళ్ళినా నన్ను దగ్గర రానివ్వలేదు, పిలిస్తే మొహం మీద తలిపేశాడు, నా ఇన్విటేషన్ చింపేశాడు, ఇంకోసారి నా ఇంటికి రావద్దన్నాడు. అంటే ఈ రేంజ్లో చెప్పేశారు అందరూ. అంతవరకు ఓకే, సర్దుమణిగింది. ఇప్పుడు టీడీపీ ఏం చేస్తుందంటే వీళ్ళకి ఇప్పుడు ఎన్టీఆర్ని యాక్చువల్గా స్టార్ క్యాంపెయినింగ్కి వాడుకుందాం అనేది చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఎప్పటి నుంచో. కాకపోతే ఈయన దగ్గర కూడా రావట్లేదు. సినిమా ప్రకారంగా ఓకే, బట్ రాజకీయాల్లోకి ఈయన ఇంట్రెస్ట్ చూపించలేదు. అలాగే కళ్యాణ్ రామ్ కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. సో వీళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఒక స్టార్ క్యాంపెయినర్ కావాలి. పవన్ కళ్యాణ్ గారు లాంటి స్టార్ క్యాంపెయినర్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఏంటంటే ఆయనకి ఎన్ని సీట్లు ఇవ్వాలో తెలియదు. పోనీ ఆయనకు సీట్లు ఇచ్చినా సరే మళ్ళీ వీళ్ళే నిలబెట్టి గెలిపించాలి. ఆయనక ఇప్పుడు 2 సార్లు సోలోగా నిలబడి ఓడిపోయాడు, ఉన్న పరువంతా పోయింది. ఈసారి కూడా ఓడిపోయి కనుక ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టకపోతే ఇంకా వేస్టే. ఆయనను కూడా నమ్ముకునే పరిస్థితుల్లో లేరు వీళ్ళు బేసిక్గా. సో ఇవన్నీ పక్కన పెట్టేసి ఇంకెవరైనా ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటే ఎన్టీఆర్ వారసులు అని ఎందుకు అనుకుంటున్నావు? నందమూరి కుటుంబం నుంచి అని ఎందుకు అనుకుంటున్నావు? నారా కుటుంబం నుంచి కూడా ఉన్నారు కదా అని చెప్పి ఫోకస్ వెళ్ళింది. అక్కడ నుంచి చూస్తేనేమో నారా రోహిత్ ఒకైనా కనబడ్డాడు. ఆయన కూడా 4-5 సినిమాలు తీసేసి ఈ మధ్య ఖాళీగానే కూర్చున్నాడు. ఆయన కొంచెం ఒళ్ళొచ్చేసింది. పైగా 4 సినిమాలు ఏవో పెండింగ్లో ఉన్నాయి ఆయనవి. 4 సినిమాలు అంటే ఫిల్మింగ్ అని చెప్పేసి అయితే ఉన్నాయి, బట్ అవి రిలీజ్ అవుతాయో తెలియదు, ఏంటో మనకి తెలియదు. మొన్న కూడా ఈ శత జయంతి ఉత్సవాలకి అందరూ తలా చోటికి వెళ్ళి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినప్పుడు ఈయన కూడా బహ్రెయిన్ వెళ్ళాడు. బహ్రెయిన్లో కూడా తెలుగు వాళ్ళందరూ కలిసి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటే 1-2 సార్లు నారా రోహిత్ కూడా ఈ క్యాంపెయిన్కి సంబంధించి రాజకీయాలకు సంబంధించి కనిపించారు మనకి. ఆ టైంలోనే బాగా లావ్ అయ్యారని కూడా టాక్ వచ్చింది కదా. సో బహ్రెయిన్ వెళ్ళిన తర్వాత అక్కడ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాడు, చీఫ్ గెస్ట్కి వెళ్ళాడు. అందరికీ మంచి మంచి స్పీచ్లు ఇచ్చేసి చీఫ్ గెస్ట్గా వచ్చినందుకు వాళ్ళందరినీ అయితే హ్యాపీ ఫీల్ చేశాడు. సో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల గురించి అందరు ఎంతమంది మాట్లాడుకున్నా కూడా నాకంటూ ఒక పేజ్ ఉంది, నేను కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశాను, ఇక్కడ వాళ్ళందరూ ఇక్కడ లోకల్లో చేస్తే ఫారిన్ వెళ్ళి మరి నేను చేసి వచ్చాను అని చెప్పి నారా రోహిత్ ఒకటి పెట్టుకున్నాడు. ఆయనకు కూడా ఒక పేజ్ ఉంది. అండ్ ఇక నువ్వు అన్నట్టు ఎలక్షన్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం అంటే మొన్న యువగలం ఇది 50వ రోజు ఉన్నప్పుడు పుట్టపర్తిలో అదేదో ఊర్లో 50 days సెలబ్రేషన్ ఉన్నప్పుడు ఈయన వెళ్ళి అక్కడ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి అక్కడ వాళ్ళందరికీ స్పీచ్లు ఇచ్చి ఈవెన్ వైసీపీ మీద కూడా చాలా గట్టిగా మాట్లాడాడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొంచెం ఉత్సాహపరిచి అయితే వచ్చాడు. సో ఈయన ఉన్నాడు కదా, ఇంకెవరో ఎందుకు, మనకి స్టార్ క్యాంపెయినర్, ఇతన్ని ఫుల్గా రాజకీయాలకు వాడుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇతన్ని ఫుల్గా రాజకీయాల్లో వాడుకోవచ్చు కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. అండ్ ఇతన్ని ఎప్పుడు ఒకవేళ యూజ్ చేసుకున్నా కూడా ఎక్కడి నుంచి వాడుకోవచ్చు అనేది కూడా ఒకటి ఉంది. ఎందుకంటే ఇంతకుముందు నందమూరి కుటుంబం నుంచి యాక్టివ్గా అంటే తారక రత్న గారు ఉండే, ఆయన కూడా పాపం చనిపోయిన తర్వాత చెప్పాలంటే తారక రత్న గారు ఉండుంటే ఒక 80% కవర్ చేసేసి ఉండేవారు. ఇంతగా జూనియర్ ఎన్టీఆర్ గారి వైపు ఎవరు చూసి ఉండకపోయి ఉండొచ్చు కదా. అట్లానే లేదు, ఎవరిది వాళ్ళకే. బట్ ఇంకా తారక రత్న ఉంటే కొడాలనానికో ఎవరితోనో పోటీకి దించే అవకాశం ఉంది. అండ్ ఆ తర్వాత నల్లయ్య రెడ్డిని ఏమన్నా దింపేమన్నా చేద్దామంటే అది ఇప్పట్లో అయ్యే పనిలా లేదు. ఆ ప్లానింగ్స్ వేరే. కానీ ఎవరున్నా లేకుండా ఒక స్టార్ కంపెయినర్ అయితే ఇంకొకరు కావాలి మనకి ఎలక్షన్లో. సో దానికని చెప్పేసి ఈయన తీసుకున్నాడు. అండ్ ఏ నియోజకవర్గం నుంచి పెడితే బాగుండు అంటే చంద్రగిరి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి కంచుకోట చంద్రగిరి, అక్కడ నుంచే ఆయన ఉండే. తర్వాత ఇప్పుడు కుప్పం షిఫ్ట్ అయింది. చంద్రగిరిలో ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ చాలా స్ట్రాంగ్ ఉంది.
అండ్ ఆయన ఇప్పుడు ఎలక్షన్లో నిలబడలేకపోతున్నాను, నా కొడుకును నిలబెడతాను, మోక్షిత్ రెడ్డో ఏదో అని పేరు అని చెప్తే ఒక యంగ్ నేత అక్కడ ఉన్నాడు. సో అతనికి ఆపోజిట్గా నరరోహిని దింపితే ఏమైనా కొత్తగా అక్కడ ఏమైనా మ్యాజిక్ జరిగే అవకాశం ఉంది, మ్యాక్సిమం తనకి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తాడు అనే ఒక ఇదితో నరరోహిని దింపుదామనేసి అనుకున్నారు. సో ఇప్పుడు ఈ ప్లానింగ్స్ అన్నీ చూసిన తర్వాత ఇక జూనియర్ ఎన్టీఆర్ని పక్కకు నెట్టేసినట్టే మన తెలుగుదేశం వాళ్ళు. ఎందుకంటే అఫ్కోర్స్ ఈయన కూడా వాళ్ళని దూరమే పెడుతున్నాడు. యాక్చువల్గా తెలుగుదేశం వాళ్ళు దూరం పెట్టడం కాదు, టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ గారు రావాలనే కోరుకుంటున్నారు. బట్ ఆయనే దూరంగా ఉండేసరికి ఇక ఆయన రారు అని ఒక క్లారిటీ వచ్చేసరికి వీళ్ళు నెక్స్ట్ ఆప్షన్స్కి వెళ్తున్నారు అనుకోవచ్చు కదా. దానికి ఇంకోటి ఆజ్యం పోసినట్లు నిన్న శత జయంతి వేడుకలు అటు వాళ్ళు ఎలా ఘనంగా చేసుకున్నారో ఇటు వైసీపీ వాళ్ళు కూడా కౌంటర్ లాగా వాళ్ళు చేశారు. అంటే వీళ్ళ తరఫున అస్త్రం ఏంటంటే భార్య లక్ష్మీ పార్వతి తరఫున చేశారు అనమాట. అండ్ దేవినేని నెహ్రూ నిర్వహించాడు అదంతా. సో అక్కడ రామ్ గోపాల్ వర్మ గారు, పోసాని కృష్ణమురళి వీళ్ళందరూ కలిసి అక్కడ ఉండి రకరకాల స్పీచ్లు ఇచ్చి అసలు ఆ కుటుంబానికి వారసుడు ఎన్టీఆరే, తాతను చంపింది వీళ్ళే అని ఆయనకు తెలుసు, అందుకే తెలుగుదేశంతో కలవట్లేదు అని చెప్పి రకరకాల విమర్శలు చేశారు. సో ఆ రకంగా చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ సోషల్ మీడియాలో ఏం ఎక్కువ నడుస్తుందంటే జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ నారా రోహిత్ అని. అది కాస్త అక్కడి నుంచి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాము సినిమాల నుంచి రాజకీయాలకి అంటే అక్కడి నుంచి కాస్త సినిమాలకు వచ్చింది, అందుకు మనం మాట్లాడుకోవాల్సి వచ్చింది. సినిమాల్లో కూడా ఆ నారా రోహిత్ సినిమాలన్నీ బ్యాన్ చేయాలి, మనం చూడొద్దు, బాయ్కాట్ నారా రోహిత్ సినిమాలు అని చెప్పేసి వీళ్ళు, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు బ్యాన్ చేయండి అని చెప్పి నారా రోహిత్ అభిమానులు. అంటే ఇప్పుడు నారా రోహిత్ అభిమానులు అంటే ఎవరు? నందమూరి ఫ్యాన్స్లో ఒక వర్గం వాళ్ళు, బాలయ్య ఫ్యాన్స్ మ్యాక్సిమం. ఎందుకంటే బాలయ్య ఇప్పుడు బాలయ్య లోకేష్కి మామయ్య. సో ఇప్పుడు నారా రోహిత్ ఎవడు? ఎన్టీఆర్ మన చంద్రబాబు నాయుడు గారి బ్రదర్స్ సన్ అనమాట. సో ఆయనకు అన్నదమ్ముళ్ళే, ఇప్పుడు ఆయనకు కూడా మామయ్యే. సో బాలయ్య ఫ్యాన్స్ కాస్త ఇప్పుడు ఎక్కువ ఈయన వైపు ఉన్నారు. ఎందుకంటే రీసెంట్లీ కూడా మొన్న ఎన్టీఆర్ వర్సెస్ బాలయ్య అని చెప్పే ఫ్యాన్స్ అని చెప్పి వార్ జరిగింది కదా. సో ఆ బాలయ్య ఫ్యాన్స్ అందరూ కూడా నారా రోహిత్ని సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారని ఒక న్యూస్. అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎలాగో ఉన్నారు కాబట్టి ఇది. సో ఇప్పుడు ఇంతకుముందు బాలయ్య వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ వార్ అనేది ఏదైతే జరిగిందో ఇప్పుడు ఆ ఫ్యాన్స్ని నారా రోహిత్ని అడ్డు పెట్టుకొని ఈయన సినిమాలు మనం ఎలాగైనా హిట్ చేయాలి, గట్టిగా నిలబడి ఈయన సినిమాలన్నీ ఫస్ట్ డే హిట్ చేసి ఇతన్ని కూడా పాన్ ఇండియా స్టార్ని చేసి అప్పుడు ఎన్టీఆర్కి బుద్ధి చెప్పాలి అని వీళ్ళు అంటుంటారు. కానీ అక్కడ ఒరిగేదేమీ లేదు. కాబట్టి ఈయన పుట్టుకతో నటుడు అండ్ అది ఆ బ్లడ్ వేరు. ఆయన ఆల్రెడీ క్లాసికల్ డాన్సర్ నుంచి వచ్చిన అతను కాబట్టి హీఈస్ ఎ పర్ఫెక్ట్ ఆర్టిస్ట్. యాక్టింగ్ పరంగా ఇతన్ని ఇంకొకరు వచ్చి కాంపిటీషన్ ఇచ్చి ఆయన పడగొట్టేంత సీన్ అయితే అసలు లేదు. చాలా సినిమాల్లో మనం చూడొచ్చు, అంటే ఒక ఇద్దరు ముగ్గురు హీరోలు కలిపి చేసిన దాంట్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు యాక్టింగ్ ముందు మిగతా వాళ్ళ యాక్టింగ్ తేలిపోయింది అనే వార్తలు కూడా చూడలేము. అవును. సో ఆ రకంగా అయితే ఈయన ఆ కాంపిటీషన్లో ఉండే అవకాశం అయితే లేదు. మేబీ రాజకీయ ప్రకారంగా ఆయనకి ఏమన్నా ఇంపార్టెంట్ ప్రామినెంట్ రోల్ ఇస్తే ఇవ్వచ్చు తప్పితే, ఇంకా కావాలంటే చంద్రగిరి నుంచి ఈయన నిలబెట్టే అవకాశాలు కూడా ఉండొచ్చు. కానీ ఈ వ్యవహారాలు అయితే కొంచెం కష్టమే. కాకపోతే ఇక ఫ్యాన్స్ ఊరికే వాళ్ళకదో ఆనందం, నువ్వు ఈయన వర్సెస్ ఈయన అంటే వీళ్ళు కొట్లాడడానికి ఒక పర్సన్ కావాలి, టైంకి ఈయన దొరికాడు. అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.